కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. విద్యార్థులకి క్రీడాశక్తిని కలిగించడంతో పాటు దేహదారుఢ్యం కూడా చాలా అవసరమని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 32 పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో 2 కిట్లు చొప్పున 16 లక్షల రూపాయలతోటి వారికి సంబంధించిన క్రీడా సంబంధమైన కిట్స్ని పాఠశాలలకి పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ఎన్నో విద్యా సంస్థల్లో, ప్రాథమిక పాఠశాలల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో, కాలేజెస్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా సిఎస్ఆర్ నిధులతోటి శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. గొల్లప్రోలులోని ఎంపీపీ పాఠశాలలో కనీస తరగతి గదులు కూడా లేని పరిస్థితుల్లో 1,75,00,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది, మరమ్మతులు చేయించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్న చాలా పాఠశాలల్లో మరమ్మతులు చేయించడం జరిగింది.